మనకు అతని పేరు సోషల్ మీడియాలో మారిపోయిపోతూ ఉంది. ఇక ఉదయాన్నే రేడియో పెట్టుకుంటే శేఖర్ భాష అంటూ తనదైన స్టైల్లో అందరినీ మెప్పించి మైమరిపిస్తుంటాడు. మరి రేడియో జాకీగా ఉండి ఎందుకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే కామన్ మ్యాన్కి సపోర్ట్గా ఉంటాను, ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడాల్సిన గొంతుకలు మాట్లాడకపోతే ఆ గొంతుక నేనే మాట్లాడతానని చెప్పని శేఖర్ భాష చెప్తున్న వాదన ఎలా ఉన్నా కొంతమంది ఆలోచిస్తారు. ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, దారిన పోతుంటే ఏదన్నా హత్యలు జరుగుతూ ఉన్నా, గొడవలు జరుగుతూ ఉంటే మొబైల్ తీసి సెల్ఫీలు తీసుకుంటారు, కానీ రక్షించే ప్రయత్నం చేయరు. ఇది ప్రస్తుతం ఉన్న సమాజం. ఇలాంటి సమాజంలో మనకెందుకులే అని అనుకోకుండా ఒకవేళ తాను చేయగలిగిన సహాయం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ముందు నిలబడతాడు. దానికి ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా కూడా ఏమాత్రం భయపడకుండా తనదైన స్టైల్లో ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలానే సమాధానం చెప్తాడు. చూసాం, చాలా విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటుంది, అతనే శేఖర్ భాష. ప్రస్తుతం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ లైవ్ ఇంటర్వ్యూలో మనతో పడుతున్నాడు. ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ మధ్య పంజాగుట్టలో ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ మీద కూడా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. శేఖర్ గారు, ఇది ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ప్రస్తుతం మనం ఉన్న సమాజం, మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, ప్రస్తుతం ఉన్న సమాజంలో రోడ్డు మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా మొబైల్ తీసి వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆపే ప్రయత్నం చేయట్లేదు. అంటే మానవత్వం ఎప్పుడో మంట కలిసిపోయింది, మొబైల్లో ఇరుక్కుని పోయిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో చాలా విషయాలు, అంటే ఇప్పుడు ఏమైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయో, లేకపోతే ఏమైతే ఇష్యూలు జరుగుతున్నాయో, ప్రతి ఇష్యూలో మీకు ఎలాంటి సంబంధము లేదు, అయినా కూడా ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పని మీకు మీరుగా ఇన్వాల్వ్ అయిపోయి చివరకు మీ మీద దాడి చేసినా, మీ మీద కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా మీరు ముందుకు పోయారు. సో అదే ఈ విషయంలో కూడా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు, అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే మార్పు ఎక్కడో చోట మొదలవ్వాలి. మనం ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగినా, ప్రపంచంలో ఎన్ని మార్పులు జరిగినా కూడా ఎక్కడో చోట మొదలవ్వాలి. సో ఆ మార్పులో భాగంగానే నేను కూడా ఒక గొంతుకునే నేను మాట్లాడాలి, నా అవసరం ఉందనుకుని మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? సో వినారెడ్డి గారు, మీకు తెలియదు కాదు, గత 18 ఏళ్ళుగా నా మీడియా ప్రయాణం. ఈ 18 ఏళ్ళలో నేను టీవీ చేశాను, రేడియో చేశాను. నాట్ జస్ట్ రేడియో, నేను టీవీ రేడియో సైమల్టేనియస్గా చేస్తున్నాను. ఇందులో ఎంతోమంది మీడియా మిత్రులు నాకు ఇవాళ మీతో సహా చాలామంది నాకు పాత పరిచయాలు ఉన్నవాళ్లే. అండ్ ఒకసారి నేను అంటే ఏదో దీంట్లో ఒక ఒపీనియన్ చెప్తూ ఇలా మాట్లాడిన సందర్భంలో అది వైరల్ అయ్యి, తర్వాత ఏదైనా సరే ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో ఇప్పుడు చాలామంది న్యూస్ అనలిస్టులు మాట్లాడుతుంటారు చూసారా, అదే కోణంలో నన్ను కూడా పిలవడం జరుగుతుంది. బట్ నాకు అంటే నిర్భయంగా ఉన్న ఫ్యాక్ట్ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం అలవాటు. అలానే ఎవరిని బూతులు తిట్టను, ఏం చేయను. సహేతుకరమైన ప్రశ్నలు కరెక్ట్గా ఎవరన్నా అడగలేరు, లేకపోతే అడగకూడదు, అమ్ము అడిగితే పెద్దవాళ్ళు మనం టార్గెట్ చేస్తారు, ఇటువంటి ఏమీ లేకుండా సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా క్వశ్చన్లు నేను అక్కడ అడగడం, అలాగే నాకు దగ్గర వచ్చిన సాక్ష్యాలు ఏమన్నా అయితే ఎటువంటి ఇది లేకుండా బహిర్గతం చేయడం, ఇవన్నీ కూడా నేను చేస్తూ వస్తున్నాను. సో ఈ కోణంలో కొందరు అంటే వాళ్ళ వాదనకి బలం చేకూరట్లేదు, నా కేసు వీక్ అయిపోతుంది దీనివల్ల అని చెప్పి నా మీద దాడులు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. బట్ వీటన్నిటికంటే కూడా మీరు చెప్తున్నారే, ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మాట్లాడాలనిపిస్తుంది. దాని గురించి కన్నా నేను క్లియర్ కట్గా ఒక రూట్ ఎంచుకున్నాను, ఒక పోరాటం. దేనికోసం అంటే మగవాళ్ళ పక్షాన చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ రేపట్లో. ఒక 498A అనే ఆ లా చక్రం కింద నలిగిపోయి చచ్చిపోయిన బతుకులు ఎన్నో. ఇవాళ ఈఎంఐ మీ ఫోటోలు చూపిస్తున్న ఈ గౌతమ్ చౌదరి వాళ్ళ ఆయన మీద 498A పెట్టింది. సరే 498 పెట్టింది, అక్కడితో ఆపకుండా మీడియాకు వచ్చి రోజు ఒక 30 రోజుల పాటు ఆయన పరువు బజార్కి ఇచ్చి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్న, వీళ్ళందరినీ తిట్టుకుంటూ వస్తుంది. అప్పుడు కూడా మనకేం తెలియదు, అక్కడ అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదు. బట్ ఒక 30 రోజుల తర్వాత ఎప్పుడైతే నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి కొన్ని వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, దాంట్లో మాట్లాడడం జరిగింది. అలా అని ఏది అసభ్యకరంగానో లేకపోతే అక్రమ సంబంధాలు అంటే గట్టో నేనేం మాట్లాడలేదు. నేను క్లియర్ కట్గా ఉన్నట్టుగానే అడిగాను. ఒకప్పుడు ఇలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు మాట మారుతుంది,
మీ నోటితో మీరే అంత ధర్మ ఇదని చెప్పారు. సో ఆ రకంగా అడగడం చేస్తున్నాను. బట్ 498A ఈజ్ ద కీ థింగ్. దీని గురించి నేను ఒక్కడిని కాదండి, మీకు మేబీ నేను ఒక్కడే కనబడుతున్నాను, బట్ వందలాది మంది పోరాడుతున్నారు. ఈ డిసెంబర్ ఒక మాట, ఎంతమంది పోరాడుతున్నా కూడా ముందుకొచ్చి మాట్లాడాలి అంటే దమ్ము ధైర్యం ఒకటి ఉండాలి. సో నాకెందుకులే అంటే దారిని పోయే కంపెనీ ఎందుకు తగిలించుకోవాలని చెప్తున్న సమాజంలో మనం ఉన్నాం. మీరు చాలా ముందు చెప్పాను, ఇది ఏదైనా రోడ్డు మీద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా వాళ్ళు సెల్ఫీలు తీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీ గౌతమ్ విషయం కూడా మీరు ఎట్లే ఉంది. 498A కేసు ఏముందిలే, భార్య భర్తలు కూడా వరకట్నం కోసం వేధించాడు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, దీంట్లో ఏం జరుగుతుందిలే అని మీరు చాలా తేలిక తీసి పడేస్తారు చాలామంది. మీకు చెప్తా దీనివల్ల ఎంతమంది చచ్చిపోయారు. అతుల్ సుభాష్ వీళ్ళు కాదు, మన తెలుగు నేలల మీద, మన తెలంగాణ, మన హైదరాబాద్లో నిన్నగాక మొన్న ఒక ఫోక్ సింగర్ రాజు అని ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆవిడ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించారు అందరి ముందు. అక్కడ సాక్ష్యాలు అవసరం లేదు, మీకు తెలియని చట్టం కాదు ఇది. 498A కేసు పెట్టడానికి ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు అక్కర్లా, అమ్మాయి మాటే సాక్ష్యంగా తీసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు మ్యానిపులేట్ చేస్తే ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి, తప్పు అబద్ధాలు చెప్పి కేసులు పెట్టి ఎంతమంది డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, ఎన్ని కోర్టు బయట సెటిల్మెంట్లు అవుతున్నాయి మీకు తెలుసా? ఢిల్లీలో నిన్నగా 16వ తేదీన నేను ఈ 498A బ్యాన్ చేయడం కోసం 498A అండ్ ఇంకా ఈ తప్పుడు 376 కేసెస్ కావచ్చు, లేకపోతే 493 కేసులు కావచ్చు, ఎక్స్టార్షన్ చేస్తున్న ఈ కేసుకి సంబంధించి పెద్ద సమిట్ జరిగింది. లాయర్లు, చీఫ్ జస్టిస్లు, ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు కూడా హాజరయ్యారు. సో దాంట్లో వాళ్ళు చెప్తుంటే నాకు మతిపోయింది, ఇంతమంది బాధితులున్నారా, ఇంతమంది చచ్చిపోయారా అని చెప్పి. సో ఇవాళ ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆ హీరో ధర్మ మహేష్ 498 పెట్టడం మాత్రమే కాదు, ఆయన తన సొంత కన్న కొడుకుని చూసుకోవడానికి ఇంటికి వెళ్తే ఏది రాత్రి 10 గంటలు అయిందట, ఫోన్ చేసి వీడిని చంపేయడానికి వచ్చాడు, లేకపోతే ఇది చేయడానికి వచ్చాడు, వీడిని తీసుకెళ్ళండి షీటిమ్స్కి కాల్ చేసి అతన్ని అక్కడి నుంచి తరిమేశారు. ఏంటి? కన్న కొడుకుని చూసుకోవడానికి. అదేమన్నా హాస్టలా 10 గంటలకు రాకూడదు, 11 గంటలకు రాకూడదని. సో అంటే అంత క్రూరత్వం చేసి, మీకు తెలుసా ఇదే కేసు మన తెలంగాణలో ఒక సైంటిస్ట్కి జరిగితే, ఆయన ఇక్కడ ఖమ్మం దగ్గర సత్తెనపల్లి దగ్గర ఎక్కడో వాళ్ళ ఆవిడ విడిపోయి ఆవిడ కూతురుతో ఉంటుంది, 6 ఏళ్ల పాప. ఆ రోజు ఆ పాప బర్త్డే, ఆయన ఆ పాప కోసం ఒక గిఫ్ట్ కొనుక్కొని దేశానికి పనికొచ్చే ఒక ఫార్మా సైంటిస్ట్ ఆయన, మేబీ కరోనాకు కూడా మందు కనిపెట్టచ్చేమో ఆయన అక్కడికి వెళ్ళి కూతురికి ఒక గిఫ్ట్ ఇచ్చి పోతానమ్మా అంటే వాళ్ళ ఆవిడ గేటు మొహం మీద దోసేసి పోలీసులకు ఫోన్ చేసి కూతురిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చెప్పి కేసు పెడితే మన పోలీసులు వెళ్ళిపోతారు. అంటే ఈడ్చి అవతల పడేస్తే ఆయన ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఎంతమందికి తెలుసు? మనం ఒక ధర్మ గురించి మాట్లాడతాం, లేకపోతే ఒక రాష్ట్రం గురించి మాట్లాడతాం, ఇలా చచ్చిపోయిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు సార్. ఇవాళ ఆయన గురించి మనం ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదంటే రేపు ఆయన చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ రాజు అనే వ్యక్తి నేను కాపాడలేకపోయినా నేను ఇప్పటికి కూడా బాధపడుతుంటా.